నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నిన్నటిదాకా తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం లేదు, టీడీపీ పార్టీ లేదు, టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకున్నారు. అదేవిధంగా ఇప్పటికి కూడా మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు తెలంగాణలో మరలా టీడీపీ పునర్జీవం పోసుకోబోతుందా? తెలంగాణలో టీడీపీ మళ్ళీ ముందుకు నడవబోతుందా? ఎవరి చేతుల మీదుగా ముందుకు నడవబోతుందా? అనే ఒక ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆ ఆలోచనలకి ఒక ఫుల్ స్టాప్ పడే విధంగా కొన్ని వార్తలైతే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఏంటంటే అది తెలంగాణలో మళ్ళీ టీడీపీ పునర్జీవం పోసుకోబోతుంది. టీడీపీ ఇన్ఛార్జ్‌గా నారా బ్రాహ్మణి నాయుడు ఉండబోతుందన్నట్టుగా కొన్ని వార్తలైతే రాబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పార్టీకి ఇప్పటికి కూడా ఓట్స్ బేస్ అనేది చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు చూసుకోవచ్చు. ఆహ్, ఎన్టీఆర్ హయాంలో కూడా తెలంగాణలో వచ్చిన సీట్లు చాలా ఎక్కువ. ఎన్టీఆర్ హయాంలో గూడా తెలంగాణలో వచ్చిన సీట్లు చాలా ఎక్కువ. చంద్రబాబు గారు దీని మీద ఫోకస్ పెట్టినప్పుడు గూడా తెలంగాణలో సీట్లు చాలా వచ్చాయి. మహబూబ్ నగర్, ఖమ్మము ఈ ఏరియాలో ఈ హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. సో, ఈ ఏరియాలో సీట్లు చాలా వచ్చాయి. సో, ఇప్పుడు కూడా తెలంగాణలో టీడీపీకి పట్టుంది. ఇప్పటికి కూడా తెలంగాణలో టీడీపీకి పట్టు ఉండాలి అని నారా బ్రాహ్మణిని రంగంలోకి దించుతున్నట్టుగైతే కొన్ని వార్తలైతే రాబోతున్నాయి. సో, మనం చూసుకోవచ్చు. అసలు ఇప్పుడున్న పార్టీ లీడర్లు, పార్టీ నాయకులు ఇప్పుడు ఇంక్లూడింగ్ సీఎం కూడా తెలంగాణలో ఉన్న సీఎం కూడా తెలుగుదేశం పార్టీ స్కూల్‌లో నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ. ఇంక్లూడింగ్ మన కేసీఆర్‌తో సహా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ. కమలాకర్ గాని, లేకపోతే తీగల కృష్ణారెడ్డి గాని, లేకపోతే ప్రస్తుతం మల్లారెడ్డి గాని, లేకపోతే సీఎం గాని వీళ్ళందరూ కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన నాయకులే. సో, మళ్ళా తెలంగాణలో టీడీపీ అడుగుపెడితే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి మళ్ళీ టీడీపీ పార్టీలోకి రాబోతున్నాయని ఒక వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో, ప్రస్తుతానికైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో టీడీపీ ఇన్ఛార్జ్‌గా నారా బ్రాహ్మణి ఉండబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలైతే బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వార్తల్లో భాగంగానే మరలా టీడీపీకి పునర్జీవం రాబోతుందని చాలామంది అంటూ ఉన్నారు. అదేవిధంగా ఏమో మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది అన్నట్టుగా కూడా ఈ వార్త అయితే మాత్రం కొన్ని గంటల క్రితం నుంచి అయితే హైలైట్ అవుతుంది. సో, ఆ వార్త మీకు చెప్తున్నా తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునర్జీవం పోసుకోబోతుంది. ఎందుకంటే నారా బ్రాహ్మణి చేతుల మీదుగా మళ్ళా తెలంగాణలో సీఎం స్థానం చేపట్టబోతుంది అన్నట్టుగా నెక్స్ట్ సారి అంటే 2029 ఎలక్షన్‌లో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పునర్జీవం పోసుకుంటుంది అన్నట్టుగా అయితే పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతుంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కూడా ఆమోదం తెలిపారు. నీకు అండగా ఉంటాం, వెళ్లి నువ్వు పోటీకి ప్రచారం చెయ్యి అన్నట్టుగా అయితే వాళ్ళు కూడా చెప్పినట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో, ఎందుకంటే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా లాస్ట్ టైమ్ మన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నారా బ్రాహ్మణి గారు చాలా చక్కగా ప్రచారం చేశారు. ఆమె ప్రచారం చేసినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడారు. ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అత్తాకోడళ్ళు ఇద్దరు ప్రజల్లోకెళ్ళి ప్రజలకు అండగా నిలబడ్డారు ఆ టైంలో. సో, మరలా అంటే ఆమెలో ఆ స్ఫూర్తిని చంద్రబాబు గారు గమనించి ఈసారి తెలంగాణలో టీడీపీ ఇన్ఛార్జిగా నారా బ్రాహ్మణి నిలబడాలని పట్టుబట్టారంట చంద్రబాబు గారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా తెలిపారంట. అంటే నారా బ్రాహ్మణి ఉంటే చాలా బావుంటుందని కొన్ని అయితే వార్తలైతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వచ్చాయి మాకు. సో, ప్రస్తుతానికైతే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్‌గా నారా బ్రాహ్మణి ఉండబోతుంది. ఒకవేళ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుందా? కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతుందా? బీజేపీ పార్టీ ఖాళీ అవ్వబోతుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులందరూ కూడా ఆ స్కూల్ నుంచి వచ్చినోళ్ళు కాబట్టి మళ్ళీ అదే స్కూల్‌కి రాబోతున్నారా? అనే వార్తలు కూడా ప్రస్తుతం అయితే హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ స్కూల్ నుంచి వచ్చినోడు కాబట్టి మళ్ళీ అదే స్కూల్‌కి వెళ్ళిపోతారా? అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ రాజకీయాలు ఈక్వేషన్స్ మారిపోతే మళ్ళా రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు గురు శిష్యులని ఎప్పటినుంచో ఎంతోమంది ఎన్నో విధంగా మాట్లాడుకున్న మాటలే, అదేవిధంగా ఎన్నో రకాలుగా వచ్చిన వార్తలు ఇవన్నీ. వాళ్ళిద్దరు గురు శిష్యులని. మనం చూసాం గతంలో గూడా. సో, ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ పునర్జీవానికి వీళ్ళందరూ తోడవుతారా? అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. సో, ప్రస్తుతానికైతే మాత్రం మాకొచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఇది. సో, తెలంగాణలో టీడీపీ ఇన్ఛార్జ్‌గా నారా బ్రాహ్మణి చేపట్టబోతుంది బాధ్యతలు అన్నట్టుగా అయితే కొన్ని వార్తలొస్తున్నాయి. సో, మరో 10 రోజుల్లో అఫీషియల్‌గా దీన్ని అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారా? అనే వార్తలు కూడా హైలైట్ అవుతున్నాయి. సో, ప్రస్తుతంగా అయితే మాత్రం టీడీపీ పునర్జీవం పోసుకుంటే చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా దీనిలో మారిపోతారు. మన రీసెంట్‌గా కూడా చూసుకోవచ్చు. తేగ కృష్ణారెడ్డి కూడా అదేవిధంగా మల్లారెడ్డి కూడా చంద్రబాబు గురించి కలిసారు. ఎందుకు కలిసారేమో తెలీదు. అప్పుడు అందరికి పెద్ద డౌటులు నెలకొన్నాయి. సర్వత్రా ఒక ఆసక్తి నెలకొనుంది. తేగల కృష్ణారెడ్డి వెంటనే ఎళ్లి చంద్రబాబు చేత కండువా కప్పించుకొని టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయారు. అంటే అప్పుడే మనందరికీ డౌట్ రావాల్సింది. బట్ అప్పుడు మనందరికి ఎవరికి డౌట్ రాలేదు. కానీ ఇప్పుడు ఆ డౌట్ నిజమైంది. మళ్ళా టీడీపీ తెలంగాణలో పార్టీ పుంజుకోబోతుందా? ఒకవేళ ఈక్వేషన్స్ అన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో
టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎంచక్కా ఆంధ్రప్రదేశ్ అని ఏలుతుంది. సేమ్, సేమ్ మళ్ళీ తెలంగాణలో కూడా రిపీట్ అవ్వబోతుందా? తెలంగాణలో నారా బ్రాహ్మణి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీతో జతకట్టి, జనసేనతో మళ్ళీ జతకట్టి వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఒకే బోటు మీద వెళ్తే తెలంగాణలో కూడా అధికారం వస్తుందా అన్న డౌట్లు కూడా ఉన్నాయండి. సో ఒకవేళ వీళ్ళ ముగ్గురు కలిసిపోతుంటే ముఖ్య పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు. గ్రౌండ్ పార్టీ ఇప్పుడైనా సరే గ్రౌండ్లో టీడీపీకి చాలా పట్టుంది. లైక్ మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలామంది ఏపీ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. లైక్ మన కేబిహెచ్పి, హౌసింగ్ బోర్డు, కుకట్పల్లి ఏరియా మొత్తం కూడా ఏపీ సెటిలర్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా క్లిష్టతరమైనది ఇక్కడ. సో వాళ్ళ ఓట్లు మొత్తం కూడా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి మళ్ళీ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరలా పొత్తు మీద టీడీపీ పార్టీ, అదేవిధంగా కూటమి పార్టీ తెలంగాణలో కూడా రాబోతుందా అంటే ఒక వార్తలు అయితే హైలైట్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం తెలంగాణలో మరలా టీడీపీ పునర్జీవం పూసుకుపోతుంది అనే దానికి ఇది ఒక సంకేతం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ టీడీపీ బాధ్యతలు చేపడితే తెలంగాణలో సీన్ మారిపోతుంది అని చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. చాలామంది అనలిస్టులు కూడా ఈ మాటలు అంటున్నారు. సో మరలా తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్జీవం పోసుకోవాలంటే వస్తే చంద్రబాబు గారు రావాలి, లేకపోతే నారా లోకేష్ రావాలి, లేకపోతే బ్రాహ్మణి రావాలి. ఈ 3 పేర్లు మాత్రం ఇప్పుడైతే బాగా వినపడుతున్నాయి. ఆ 3 పేర్లో ఒకటైన నారా బ్రాహ్మణి తెలంగాణ బాధ్యతలు చేపట్టబోతున్నారు అని చెప్తున్నారు. ఇది ఒక కీలక వ్యాఖ్యలు కూడా ఈ విధంగా వైరల్ అవుతున్నాయంటే సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ పార్టీకి పునర్జీవం పోస్తుంది అనే నమ్మకాలు అయితే టీడీపీ పార్టీలో ఇప్పటికే వాళ్ళు బలంగా నాటుకుపోతున్నారు. సో ఏదైతేనే ప్రస్తుతం అయితే మాత్రం మళ్ళీ తెలంగాణలో టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా బ్రాహ్మణి నాయుడు అని చెప్తున్నారు. మల్లారెడ్డి కూడా ఈ పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చాలామంది అంటున్నారు. చాలా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తీగల కృష్ణారెడ్డి ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. గాంధీ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. రేపటి రోజున రాజకీయ ఈక్వేషన్స్ మారితే చాలామంది రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ పార్టీలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దయాకర్ చూసుకోవచ్చు, లేకపోతే కొంతమంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంత్రి పదవి ఏలిన వాళ్ళందరూ కూడా మరలా ఎప్పుడు టీడీపీ పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్గా నారా బ్రాహ్మణి అయితే మాత్రం ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక 10 రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది.